హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ విద్యా టాక్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఇంట్లో మేము కూడా చక్కగా పూజ చేసుకున్నామండి. మీరందరూ కూడా చేసుకున్నారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఆ శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, హనుమాన్ వారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలి, మనల్ని చల్లగా కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇంకా వీడియోలోకి వెళ్తే, రాములు వారు ఒక ఆదర్శమూర్తి, అందరికీ ఆదర్శమూర్తి. తల్లిదండ్రుల ఆప్యాయత, అన్నదమ్ముల అనుబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, ఇలాగ ఎన్నో మంచి విషయాలు మనం శ్రీరామచంద్రుడిని ఆదర్శవంతంగా తీసుకొని ముందుకెళ్ళాలి మన జీవితాల్లో. అలాగే మన పిల్లల జీవితాల్లో కూడా అండి, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయటం ఎలాగా, అన్నదమ్ములు అక్క చెల్లెలు ప్రేమగా ఉండటం ఎలాగా, అలాగే గురుభక్తి, టీచర్స్ని ఎలా గౌరవించాలి, శిష్యానురక్తి, ఫ్రెండ్స్ తోటి కానీ తన కింద ఉన్నటువంటి జూనియర్స్తో కానీ ఎలా బిహేవ్ చేయాలి అనేది రాముల వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. పిల్లలందరికీ కూడా ఎన్నో మంచి విషయాలు మన యొక్క ఈ గ్రంథాలు, రామాయణ మహాభారతం లాంటి గ్రంథాల్లో చాలా విషయాలు ఉన్నాయండి. మీకు కుదిరినప్పుడల్లా పిల్లలకి రోజుకొక విషయం చెప్తూ ఉండండి. మన పిల్లలే బంగారు భవిష్యత్తు ఉంటుందండి. వాళ్ళకి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటారు. ఎక్కడో నేర్చుకోవసం లేదు. మన రామాయణం చాలు, మన మహాభారతం చాలు. వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి, ఫ్యూచర్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడున్న ప్రపంచంలో కూడా వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అనేది తెలుస్తూ ఉంటుంది. రైట్, అందరూ నేర్పిస్తారు కదా. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్